సాగాలంటే మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకో సినిమా చేస్తున్నాం. సో ఎవ్రీ ఇయర్ హాస్యతోటి నాకు ఇది మోర్ లైక్ హోమ్ బ్యానర్ లాగా అయింది. ఏది అడిగితే అది ఫస్ట్ నీ కథ చెప్పిన తర్వాత సార్ ఈ సినిమా కొంచెం అంటే సీజీలు ఇవన్నీ వద్దు సార్, రియలిస్టిక్ లొకేషన్స్కి వెళ్దాం, ఒక 95లో జరిగేది 2005లో జరిగే కదా, సో రియలిస్టిక్ లొకేషన్స్కి వెళ్దాం అని చెప్తే నాకు మంచి కెమెరామెన్ మంచి టెక్నీషియన్స్ కావాలంటే ఈ సినిమా దానికి అది మాత్రం తగ్గను. ఎవరి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలని అక్కడ మొదలు పెట్టాను రాజా గారి టెక్నీషియన్స్తో పాటు. ఇంకా అక్కడి నుంచి ఆయన అడిగింది ప్రతిదీ ఇచ్చారు. అండ్ ఇంకొక చాలా ఆనందంగా షూటింగ్ చేసామండి, ఎందుకంటే 90% ఆయన రాలేదు అక్కడ కాబట్టి. ఆయన హైదరాబాద్లో ఉండేవారు, మీ తునిలో చేసుకుంటే ఏంటి ప్రొడ్యూసర్ రావట్లేదంటే వేరే సినిమా జరుగుతుంది సార్, ఇంకో సినిమాకి సిట్టింగ్ జరుగుతుంది సార్, ఇంకో హీరోని కలుస్తున్నారు సార్ అని. సో ఇలాగే చాలా బిజీగా ఉంటూ, అంటే నేను ఏదో లాస్ట్ సినిమా అప్పుడు కూడా చెప్పాను, చిన్న సినిమాలో దిల్ రాజు గారు అని, ఇప్పుడు దిల్ రాజు గారి స్థాయిలో మీరు రావాలి, మీ బ్యానర్ కూడా పెద్ద బ్యానర్ అవ్వాలి సార్. అండ్ డెఫినెట్గా మీరు ఇందాక ఆయన చెప్పినట్టు 3.5 లక్షల ఫర్నిచర్, ఇంకో 30 లక్షల ఫర్నిచర్ అవ్వాలి, దాని తర్వాత అలా పెరుగుతూ ఉండాలి, బట్ అదే ఆఫీస్ ఉండాలి. మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటే ఎన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఉండాలి. ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకెవరన్నా మర్చిపోతే పేరు పేరున సారీ అండి, అంటే ఎవరన్నా మర్చిపోతే ఇంటెన్షనల్గా కాదు, ఐమ్ సారీ. అండ్ యా ఒకటి మాత్రం చెప్తున్నానండి, అంటే నా కాన్ఫిడెన్స్ ఉంటే ఈ మధ్యకాలంలో, అంటే మనం ఒక యాక్టర్గా చేసినప్పుడు తెలిసిపోతుంది. నేను నాంది చేస్తున్నప్పుడు మా ప్రొడ్యూసర్ సతీష్ గారిని పిలిచి రెండో రోజు చెప్పా, ఏమంటే ఎంత బాగా చెప్పాడు, అంత బాగా తీస్తున్నాడండి, రెండో సినిమా అడ్వాన్స్ ఇవ్వమని. అలాగే ఈ సినిమా జరుగుతున్న 3వ రోజు మళ్ళీ రాజా గారికి ఫోన్ చేసి, సార్ సుబ్బు ఆయన ఏదైతే చెప్పాడో అదే ఎక్స్ట్రాడినరీగా తీస్తున్నాడు, ఆయన కూడా అడ్వాన్స్ ఇవ్వమన్నారు, ఇచ్చేశారు. మరి నాకు మాత్రం పంపించట్లేదు. సో తర్వాత మాట్లాడుకుందాం పైన ఆఫ్టర్ పార్టీలో. సో అందరికి అంటే ఒకటి మాత్రం ప్రామిస్ చేస్తున్నానండి, ఇది చాలా ఎమోషనల్గా అందరూ కష్టపడి సిన్సియర్గా చేసాం. నాట్ ఓన్లీ మీ అంటే నా ఒక్కడి వల్ల, నా సుబ్బు గారి వల్ల కాదండి, 24 క్రాఫ్ట్స్ ప్రతి ఒక్కరు, లైట్ మ్యాన్ కాడి నుంచి ప్రొడక్షన్ వాళ్ళ కాడి నుంచి అందరూ, ప్రొడక్షన్ మేనేజర్స్ కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు కష్టపడి ఇష్టపడి చేశారు. సో ఇలాంటి అంటే మేమెంత చేసినా సినిమా మీ దగ్గరకు వస్తుంది, 20వ తారీఖు మీ ముందు రిలీజ్ అవుతుంది. సో మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం. మా కాన్ఫిడెన్స్ అంటే డెఫినెట్గా దాన్ని బ్లాక్ బస్టర్ చేస్తారా, సూపర్ హిట్ చేస్తారా, బ్లాక్ బస్టర్ చేస్తారా, కల్ట్కి చేస్తారా, క్లాసిక్ చేస్తారా, మీ చేతిలో ఉంది. సో బట్ నేను మాత్రం ఒకటి కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను, ఈ క్రిస్మస్ మాత్రం మందే. ఎవరి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ ఎస్ కలుద్దాము December 20th ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి వన్స్ అగైన్.